కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. ఇరవై 26, 27 వచనాలు. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీ కొందనాలు నాయనా, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక స్త్రీ వచ్చింది. రాజుగారు ఎక్కడున్నాడు అని అంటే పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయించా ఉన్నాడు. ఎందుకు ఆయన పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయించు ఉన్నాడు అని అంటే, ఈ షోమ్రోను అనే పట్టణాన్ని సిరియా రాజు అయిన బెన్హదదు ఈ పట్టణాన్ని ముట్టివేశాడు. ఈ పట్టణంలోనికి ఎవరు రావటానికి వీల్లేదు, బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ పట్టణాన్ని ముట్టేశారో, ఆ పట్టణాన్ని బెన్హదదు తన స్వాధీనంలో ఉంచుకున్నాడో, ఈ షోమ్రోను పట్టణానికి కరువు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళలేదనుకోండి, తెచ్చుకున్నవి మాత్రం అయిపోతాయి. తర్వాత మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఏం చేస్తాం? ఏం తినడానికి ఏముండదు, బయటకు వెళ్ళటానికి కుదరట్లేదు, లోపలికి ఎవరన్నా రావడానికి వీల్లేని పరిస్థితిలో ఈ షోమ్రోను పట్టణం ఉంది. ఎంత క్షామంగా పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు అని అంటే, ఒక గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక అరపావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటే రాజుగారు ఏం చేస్తున్నాడంటే, పట్టణ ప్రాకారం మీద నుంచొని ఏంటి నా దేశ పరిస్థితి ఏమిటి అని ఈయన ఆలోచన చేస్తూ అలాగే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. రాజు అయిన నా ఏలినవాడా, నాకు సహాయం చెయ్యి అని అడుగుతూ ఉంది. అప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఆ స్త్రీని చూసి ఏమంటా ఉన్నాడు అని అంటే, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక రాజు ఒక స్త్రీకి సహాయము చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడ నుండి నీకు సహాయం చేయగలనమ్మా అని అంటున్నాడు. ఒక రాజుగారు ఒక స్త్రీతో అనే మాట, దేవుడే నీకు సహాయం చేయాలి, ఆయన నీకు సహాయం చేయింది నేనెక్కడి నుంచి తేనమ్మా, నేనెక్కడి నుంచి నీకు సహాయం చేయగలను అంటా ఉన్నాడు.
అని, ఏమిటి నీకు వచ్చిన బాధ, ఎలాగునా నేను నీకు సహాయం చేయగలను అని ఆ స్త్రీని అడుగుతా ఉన్నాడు. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అని అంటే, ఇద్దరు స్త్రీలు ఇంటికి పక్క పక్కన ఉన్నారు. దేశంలో చూస్తే కరువు తాండవిస్తూ ఉంది. ఏమీ తినటానికి లేదు, ఏమీ వండుకోవటానికి లేదు. ఆకలితో అలమటించే పరిస్థితులు ఆ షోమ్రోను పట్టణంలో ఉన్నాయి. ఈ స్త్రీలు ఏం నిర్ణయానికి వచ్చారంటే, నీకు ఒక బిడ్డ ఉన్నాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఈరోజు నా బిడ్డను వండుకొని తిందాం, రేపు నీ బిడ్డను వండుకొని తిందాం అనే నిశ్చయానికి వచ్చారు. మొదట ఉన్న ఆ స్త్రీ ఆ రోజు ఆ బిడ్డను వండుకొని తినేశారు వీళ్ళిద్దరూ. తెల్లవారు వచ్చేటప్పటికి ఈ రెండామ అడుగుతుందమ్మా, నిన్న నా బిడ్డను వండుకొని తిన్నాం కదా, ఈరోజు నీ బిడ్డను తీసుకొని రా అని అంటే, వల్ల పడదు, నా బిడ్డను నేను ఈను అని అంటుంది. ఏమేం చేసిందంటే, వీళ్ళిద్దరు కలిసి రాజు దగ్గరికి వచ్చారు. రాజుగారు బట్టలు చింపేసుకొని గోనె పట్టు కట్టుకొని మహా చింతలో ఉన్నాడు, దిగుల్లో ఉన్నాడు. ఏంటి నా దేశ పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితిలో నా దేశం ఉందా, ఈ షోమ్రోను పట్టణం ఉందా అని అల్లాడిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సురక్షితంగా క్షేమంగా మనం ఉన్నాము అనుకుంటున్నామేమో. ఈనాడు ఎక్కడ చూసినా దేవుని ఆరాధించుకునే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ రాబోయే దినాలలో వాక్యము కరువైపోయే పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి. హల్లెలూయా. రాబోయే దినాలలో ఆహారం లేదు కరువు కాదు, ఆకలితో అణమంచే కరువు కాదు. ఎలాంటి కరువు రాబోతుందంటే ఆమోసు ప్రవక్త చెప్తాడు చూడండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించురు గాని అది వారికి దొరకదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ధైర్యముగా నువ్వు బైబిల్ పట్టుకొని ధైర్యముగా నీవు దేవుని సన్నిధికి వచ్చి ధైర్యంగా నీ గృహములలో నీవు ఆరాధిస్తున్నావు. కానీ రాబోయే దినాలలో వచ్చే కరువును గురించి ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు. రాబోయే దినములలో దేశంలో క్షామం పుట్టిస్తుంది. అది అన్నపానము లేకపోవటం వల్ల వచ్చే క్షామం, కరువు కాదు. యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగే క్షామంగా ఉంటది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు ఏం చేస్తారంట, యెహోవా మాట వెతుకుటకై దేవుని మాటల కోసం ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు వరకు సంచరించరు కానీ అది వారికి దొరకదంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం లేకపోతే ఏదో ఒకటి వండుకు తినొచ్చు, ఆహారం లేకపోతే మంచినీళ్ళు తాగైనా ఉండొచ్చు. కానీ దేవుని మాట దొరకని పరిస్థితులలో మనం ఏం చేయగలం? దేవుని ఆరాధించటానికి, దేవుని సన్నిధికి రావటానికి, దేవుని మాటలు వినటానికి ఎన్నో సాకులు మనకి. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడనై ఉన్నాడో అది మర్చిపోతాం. దేవుని సన్నిధికి రావటానికి నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి రావటానికి ఆ రోజే మనకు పనులు, దేవుని సన్నిధికి రావటానికి ఆ రోజే మనకు ఊర్లు, దేవుని సన్నిధి రావటానికి ఆ రోజే మనకు ఫంక్షన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే దినాలలో వాక్యము కరువైపోయే పరిస్థితులు, నీవు ఉత్తర దిక్కు నుండి తూర్పునకు పరిగెట్టినా ఆ వాక్కులు నీకు దొరకని పరిస్థితిలో ఉంటా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి.
దేవుని సహాయం కొరకు మనం దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ ఈయన ఏమంటా ఉన్నాడంటే, ఈ సిరియా రాజు వీళ్ళ పరిస్థితిని చూసి, వీళ్ళకి అక్కడ ఉన్న కరువు పరిస్థితిని చూసి ఏం చేయాలో ఈయనకి తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఈయన్ని ఆనుకొని ఉన్న ఒక అతను ఉన్నాడు, ఒక అధికారి. ఆయనతో చెప్పాడు, ఏంటి ఏం చేద్దాం, మన పరిస్థితి, మన పట్టణంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, మన దగ్గర దైవజనుడు ఉన్నాడు కదా, ఆ దైవజనుడు అసలు ఎప్పుడు మనకు విరోధంగానే మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఆయన తల తీసేయాలి అని అంటున్నాడు రాజు. ఈ అధికారి అన్నాడు, అసలు వెళ్ళి చూద్దాం పదా అని ఒక దూతను పంపించారు. వెళ్ళగానే అతను గుమ్మం ముందుకు రాకముందే అతను అడుగుడు చప్పుడు గమనించిన దైవజనుడు అంటున్నాడు, ఆ దుర్మార్గుడు నేను పంపించాడా అంటా ఉన్నాడు. ఇద్దరు కలిసి వచ్చారు, రాజుగారిని ఆనుకుని ఉన్న వ్యక్తి, ఆ అధికారి, ఇద్దరు దైవజనుల దగ్గరికి వచ్చారు. అయా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి ఏం చేద్దాం ఏంటి అని అంటే, దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి, చూడండి రాజుతో ఒక మాట చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కంటికి 1 మానిక సున్నపిండియు, రూపాయి ఒక్కంటికి 2 మానికల ఎవరు అమ్మబడును అన్నాడు. దైవజనుడు ఏమంటా ఉన్నాడు, రేపు ఈ పాటికి అద్భుతం జరుగుద్ది, దేవుని సహాయం మనకు దొరుకుద్ది, దేవుడు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు అని దైవజనుడు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి చెప్పిన తర్వాత, ఆయన పక్కన వచ్చాడే, రాజుగారి పక్కన వచ్చాడే, రాజుగారు ఆయన ఏం చెప్తే అది వింటాడు అనమాట. ఆయన మీద ఆనుకొని రాజ్యాన్ని సాగిస్తున్నాడు ఈ రాజుగారు. అక్కడ అంటాడు చూడండి, అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకుని ఉండను, ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, దైవజనుడేమో దేవుని సన్నిధిలో ప్రార్థించే రేపు ఇవాళకి షోమ్రోనులో ఒక గొప్ప అద్భుతం చేస్తాడు దేవుడు, మనకి సహాయం చేయబోతున్నాడు దేవుడు అని చెప్తే, రాజు వెనకాల వచ్చిన ఆ అధిపతి అంటాడు ఉన్నాడు, దేవుడు కిటికీలు తెరిచినా కానీ ఏమంటున్నాడు, యెహోవా ఆకాశం కిటికీలు తెరిచినాను అలాగూ జరుగుద్దా ఏమండి, అసలు జరుగుద్దా అని అడుగుతా ఉన్నాడు. అయితే దైవజనుడు అన్నాడు, జరుగుద్ది కానీ ఆ వచ్చిన ఆహారం నువ్వు తినవు అన్నాడు. హల్లెలూయా. దేవుని అద్భుతమైన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. నిజమేనా ఇది జరుగుద్దా అన్నట్టుగా ఉంటాయి, కానీ మనకు నమ్మకం ఉండదు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో ఏముంది, అక్కడ ఆఖరి వచనంలో చూసారా ఏముందో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయమును దయచేయము అని అన్నాడు. దాకా 108వ కీర్తన చదువుకున్నాం కదమ్మా. 12వ వచనంలో ఏముంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనుషులు చేసే సహాయము కాదు ఇది, దేవుడే నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక అద్భుతమైన సహాయము చేయగలడు. చాలాసార్లు మీకు చెప్పాను నేను, చాలా ప్రసంగాలలో ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక అటవీ ప్రాంతంలో ఒక దంపతులు జీవిస్తూ ఉన్నారు. ఒకగానొక కుమారుడు దేవుడు వారికి అనుగ్రహించాడు.
చనిపోయాడు. ఆ పిల్లవాడిని పెట్టుకొని ఆ అటవీ ప్రాంతాల్లో ఆ స్త్రీ జీవిస్తూ ఉంది. ఒకరోజు ఈమె పొలాలు కొట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఆ కుమారుడు పడిపోయాడు. దాదాపుగా 11-12 సంవత్సరాల పిల్లడుకుంటే ఆ అమ్మ పొలాలు కట్టెలు అమ్ముకొని ఈ పిల్లోడిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తీసుకువెళితే అక్కడ డాక్టర్లన్నీ పరీక్షలు చేసి ఈ కుర్రాడికి హార్ట్లో ఓలు పడిందమ్మా, దీన్ని ఇక్కడ సరి చేయటం కాదు, ఫలానా చోట ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన తప్ప ఈ సర్జరీ ఎవరు చేయలేదు, కానీ చాలా డబ్బు ఖర్చు అవుద్ది, ఆయన అపాయింట్మెంట్ దొరకటం కూడా కష్టం, మరి నీ ఇష్టం, తాత్కాలికంగా ఉపశమనానికి మేము ఏదో చేసిస్తాం, అక్కడికి వెళ్తేనే నీకు ఈ కుర్రాడు బ్రతుకుతాడు అని చెప్పారు. ఆ అటవీ ప్రాంతంలో ఒక సేవకుడు ఈ ఉన్న ఇళ్లలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈమె ఆయన వచ్చినప్పుడల్లా ప్రార్థనలో కూర్చుంటూ ఆయనకి చెప్పింది, ఆ దైవజనునికి చెప్పింది, అయ్యా ఇలా అన్నారు, మరి ఏంటి నా పిల్లోడి పరిస్థితి, రోజు నేను కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటేనే నాకు జీవనాధారం, కనీసం ఆయన అపాయింట్మెంట్ అన్నా దొరకదట, అన్ని లక్షల రూపాయలు నేను నా బిడ్డకిచ్చి ఆపరేషన్ చేయించే స్తోమత నాకు లేదు, ఏంటి నా పరిస్థితి అని అంటే ఆ దైవజనుడు ఆ అమ్మ ఆ పిల్లోడిని పెట్టుకొని ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ప్రభు చెప్పాడు, ఈ పిల్లోడికి ఆపరేషన్ జరుగుద్ది. ఏం జరుగుద్దంట? జరుగుద్ది. పిల్లోడు లేచి తిరుగుతాడని చెప్పాడు. పరిస్థితి ఎలా ఉంది ఎవరన్నా నమ్ముతారండి? కనీసం ఆ డాక్టర్ గారి అపాయింట్మెంటే దొరకని పరిస్థితిలో మనం ఉన్నాం. రోజు కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే తింటేనే తెచ్చుకుంటేనే కానీ ఆ రోజు జీవనాధారం లేని పరిస్థితి మంది. అలాంటి స్థితిలో ఆ డాక్టర్ గారు ఎలా దొరుకుతాడు? పిల్లోడికి ఎలా ఆపరేషన్ జరుగుద్ది? పిల్లోడు ఎలా బ్రతుకుతాడు అంటే దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడమ్మా, నిరీక్షణ కలిగి ప్రార్థించు అని చెప్పి దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు పెట్టుకొని ఆమె ఆ గుడిసెలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఒకానొక రోజు తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఆ రాత్రి ఆ పిల్లోడిని వేసుకొని పడుకుంటా ఉంది. ఆ గుడిసెలో నుంచి ఏమో నీళ్లు గారుతూ ఉన్నాయి. ఏమేమి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏమో అక్కడ ఆదరించేవారు లేరు. అక్కడేమో పరిస్థితులు ఏం బాగోలేదు. అర్ధరాత్రి సమయంలో ఎవరో వచ్చి ఆ గుడిసె దగ్గర కేకలు వినపడతా ఉన్నాయి. ఎవరో అని తలుపు తీసింది. తలుపు తీసేటప్పటికి ఒక 2 వ్యక్తులు గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా మేము ఒక చోటకు వెళ్తున్నాం, మార్గంలో చెట్లన్నీ పడిపోయి దారి మూసుకుపోయింది, మా కారు వెళ్ళటానికి దారి లేదు, తెల్లవారితే ఏమన్నా ఆ చెట్లు ఏమన్నా లాక్కొని చేయటమో ఎవరో వచ్చి తీయటమో జరుగుద్ది, ఈ రాత్రికి ఈ గుడిసెలో మేము తలదాచుకొని ఉదయాన్నే లేచి వెళ్ళిపోతామని అన్నారు. సరే రెండని తలుపు తీసి లోపల కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి అయ్యా అదిగో అక్కడ కూర్చోండి అని చెప్పింది. ఆ గుడిసెలో నుంచి నీళ్లు గారుతా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి 2 పేటలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇక మోకరించి దైవజన్ పిల్లవాడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. ఏం ప్రార్థన చేస్తున్నాయి? ఆ డాక్టర్ గారు ఏ దైవజనుడి దగ్గరికి అయితే వెళ్ళమన్నాడో అయ్యా ఆ డాక్టర్ని పంపించిన ఆయన, ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తే నా పిల్లాడు బతుకుతాడంట. ఏమి ఇదే పని మీద ఉంది. ఈ వచ్చిన డాక్టర్ గారు ఆమెను తట్టి,
ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు పలానా పలానా పేరు పెట్టి, ఎవరైనా అంది. అయ్యా నా పిల్లోడికి ఇది పరిస్థితి, ఆ డాక్టర్ గారు తప్ప ఇంకెవరు దీన్ని సాల్వ్ చేయలేరంట, ఆయనే చేయాలంట. కానీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు స్తోమత లేదు. ఏ రోజు కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని అమ్ముకుంటేనే నాకు జీవనాధారం. పిల్లోడు మంచం మీద పడిపోయిన తర్వాత నేను వెళ్ళి తెచ్చుకుంటానికి కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ డాక్టర్ గారు ఎలా దొరుకుతాడయ్యా నాకు, ఆయన అపాయింట్మెంట్ దొరుకుద్దా అసలు అని ఈ అమ్మాడికి అందట. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఏ డాక్టర్ గారి గురించి ఈమె ప్రార్థన చేస్తుందో, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని ముందెళ్ళి డాక్టర్ గారు చెప్పారో, ఆ డాక్టర్ నేనేనమ్మా అన్నాడట. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందండి? ఆ రోజు ఆ తుఫాను రప్పించాడు దేవుడు, మార్గములో వెళ్లకుండా ఆపాడు, తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఏమైంది నీ పిల్లోడికి అన్నాడు. ఇది పరిస్థితి అని చెప్పింది. టెస్ట్ చేసి ఆ కట్టెలు పోయి వెలిగించి దబరాలో పెట్టి నీళ్ళు కాయి అన్నాడు. తన దగ్గర తెచ్చిన కిట్ని తీసుకొచ్చి వెంటనే ఆ పిల్లోడిని దాని మీద పెట్టి ఆపరేషన్ చేసి ఆ గాయాన్ని కట్టి, నువ్వు చెప్పిన డాక్టర్ నేనే అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలే. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ సిరియనులు వచ్చి షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టేశారు. ఏమీ తినటానికి లేని పరిస్థితిలో పిల్లల వండుకొని తినేస్తున్నారు. రాజుగారేమో దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. దైవజనుడేమో తెల్లారి రేపు ఈ పాటికి షోమ్రోను మహాపట్టణంలో ఒక అద్భుతం జరుగుద్ది, 1 రూపాయికి సున్నిపిండి 2 మానికలు ఎవరో అమ్మబడతాయి అనేమో దైవజనుడు చెప్తున్నాడు. పక్కన వచ్చిన వాడేమో దేవుడు కిటికీలు తెరిచినా ఇది జరుగుద్దా అంటున్నాడు. జరుగుద్దా జరగదా? దేవుడు ఏ రకంగా ఆ షోమ్రోను పట్టణానికి సహాయం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ఆ పట్టణము బయట 4 కుష్ఠరోగులు అడుక్కుంటూ తింటా ఉన్నారు. ఆ 4 కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారంటే, ఒరే చిన్నోడా పెద్దోడా, ఒరే ఇక్కడ తినటానికి ఏమో తిండి లేదు, ఈ పట్టణమేమో క్షామంలో ఉండిపోయింది, వాళ్ళకే తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. సిరియా దేశానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి ఏమన్నా దొరుకుతుంది, చంపితే చంపుతారు, సద్దాం, బయలుదేరి వెళ్ళిపోదాం అని వీళ్ళు బయలుదేరి ఆ సిరియా దేశానికి వెళ్తా ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? రథములతోని మెరుపులతోని పుట్టించాడు. ఆ సిరియాలో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ షోమ్రోను రాజు చుట్టుపక్కల రాజులందరికీ డబ్బులు ఇచ్చి పోగు చేసి మన మీదకి యుద్ధానికి తీసుకొని వస్తున్నాడేమోరా అని ఈ సిరియా పట్టణాన్ని విడిచి జనులందరూ పారిపోయారు, దాక్కున్నారు, వెళ్ళిపోయి. అక్కడున్న గొడ్డు గోద ఉన్న ఆస్తి పాస్తులు తిండిలు అన్నీ వదిలేసి వీళ్ళు ప్రాణాన్ని చేపట్టుకొని వెళ్ళిపోయారు. ఈ 4 కుష్ఠరోగులు కలిసి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ పట్టణంలో మనుషులు ఎవరు కనిపించటంలా. చూశారు, ఏంటి మనుషులు కనిపించట్లా ఏంటి అని చూశారు. అటు ఇటు చూశారు. ఒక ఇంట్లోకి వెళ్ళారు, వాళ్ళకి కావలసిన ఆహారం తెచ్చుకున్నారు, కావలసిన బట్టలు తీసుకున్నారు. అవన్నీ తీసుకొని చూసి అందులో ఒకడు అంటున్నాడు, అరే బాబు మనం తినాము బాగానే ఉంది, మరి మన పట్టణం క్షామంతో అల్లాడిపోతూ ఉంది కదా, ఈ విషయం రాజుగారికి చెప్దాం. వెళ్ళి రాజుగారికి చెప్తే ఇగో ఈ పట్టణంలో ఉన్నాయన్నీ తీసుకొని వెళ్తాడేమో అని వీళ్ళందరూ కలిసి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సిరియా దేశానికి వెళ్ళాం, ఆ సిరియాలో అక్కడ ఎవరు మనుషులు లేరు, అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది, రాజుగారికి తెలియజేద్దామని చెప్పాడు. రాజుగారికి తెలియజేశారు. రాజుగారిని ఆనుకున్నవాడు ఏమంటున్నాడో తెలుసా? బాబు ఒకసారి ఇలాగే మనం దెబ్బతిన్నాం,
ఎవరు లేరని అనుకున్నాం. అనవసరంగా మన సైన్యం సంహరించబడింది. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక 5గురిని పంపిద్దాం, పోతే 5గురు పోతారు, లేకపోతే మనకు సమృద్ధి దొరుకుతుంది అని ఒక 5గురు మనుషుల్ని సిరియా దేశానికి పంపించారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి కుష్ఠరోగులు చెప్పినట్లే అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ మనుషులు ఎవరు కనిపించట్లా. ఆ విషయాన్ని వచ్చి మరలా రాజుగారికి చెప్పారు. రాజుగారు జనాన్ని పంపించి ఆ దేశంలో ఉన్న ఆహారాన్ని, ఆ దేశంలో ఉన్న సమృద్ధిని అంతటిని తీసుకొని వీళ్ళ దేశానికి తీసుకొచ్చారు. దైవజనుడు ఏం చెప్పాడు? తెల్లవారేటప్పటికి ఒక అద్భుతం జరుగుతుంది మన శబరంలో అన్నాడు. ఆ రాత్రికి రాత్రి అన్ని తీసుకొని వచ్చి పెట్టారు. ఉదయానికల్లా శబరోను పట్టణంలో సమృద్ధి, హల్లెలూయా, సమృద్ధి ఉంది. జనాలంతా, ఆ పట్టణం అంతా జనం అంతా అల్లాడిపోతా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఏంటి కోలాహలం అని దైవజనుడు చెప్పినట్లుగా ఆ అధిపతి నువ్వు తినమన్నాడు కదా, రాజుగారు వెళ్ళి ఇతనితో అని చెప్పాడు. ఆ శబరోను దగ్గర మన పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని మన ప్రజలకు పంచు బాబు అని పంపించాడు. ఈ జనాలు తొక్కులాటలో ఇతను చనిపోయాడు. దైవజనుడు ఏం చెప్పాడు? అందరూ తింటారు కానీ నువ్వు మాత్రం తినవని చెప్పాడు. దైవజనుడు చెప్పినట్లుగా ఆ రీతిగా జరిగింది. హల్లెలూయా. దేవుని సహాయం ఏ రీతిగా మనకు అందుతుందో కనిపెట్టి చూడటమే మన పని. ఆయన సన్నిధిలో ప్రార్థించటమే మన పని. దేవుడు ఏ దిక్కు నుంచి మనకు సహాయం పంపిస్తాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సిరియన్లకు దేవుడు సహాయం చేసినట్లుగా నీకు సహాయం చేయాలి అని అంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునో అది యెహోవా వలనే కలుగునని దావీదు సెలవిచ్చిన రీతిని దేవుని సహాయము కొరకు మనం ఏం చేయాలి? అయితే మనం ఏం చేయాలి? దేవుని సహాయం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు చూస్తాం, చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? ఆయన శోధించబడ్డాడు కనుక, శోధించబడిన వారికి, శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి ఏం చేస్తాడంట? ఆయన సహాయము చేస్తాడట. ఒకవేళ నువ్వు శోధనలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, దేవుని సహాయాన్ని నువ్వు అందించటమే. ఆయన అంటా ఉన్నాడు కదా, నేను శోధించబడి శ్రమ పొందాను కనుక శోధించబడి వారికి సహాయము చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అంటే 115వ కీర్తన 11వ వచనాన్ని చూడండి. దేవుని సహాయం మనకి ఏ రీతిగా దొరుకుతుందో ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఇంచుడి, ఆయన వారికి సహాయము వారికేడము. హల్లెలూయా. నీకు సహాయం కావాలంటే ఏం చేయాలట? అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, శారీరక ఇబ్బంది కావచ్చు, ఏ అస్వస్థత అవ్వచ్చు, ఏ శ్రమ అవ్వచ్చు, ఏ బాధ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవా యందు నమ్మిక ఉంచు, దేవుడు నీకు సహాయముగా ఉంటాడు. అంతేకాదు దేవుడు నీకు కేడముగా ఉంటాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నేను భయభక్తులు కలిగి ఉంటా, ఆయన యందు నేను నమ్మిక ఉంచుతా, దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు. అలాగే రెండవది 28వ కీర్తన 7వ వచనం, 28వ కీర్తన 7వ వచనం. ఏంటంట? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగింది. ఏమండి?
నమ్మిక ఉంచటం వేరు, హృదయం నమ్మిక ఉంచటం వేరు కదా. హృదయంలో అంటే ఇంకేం లేదు, డిపెండెన్స్ అంతా ఆయన మీదే. మామూలుగా నమ్మకట నమ్మాలి అనుకుంటాం, కానీ దేవుని వాక్యం అంటూ ఉంది కదా, హృదయము ఆయన యందు నమ్మిక ఉంచను కనుక నాకు కలిగిందా లేదా? కలిగిందా? హృదయము దేవుని యందు నమ్మిక ఉంచేటట్టు హృదయములో ఆ నమ్మిక తప్ప ఇక అపనమ్మకం అనేది ఏమి, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ కార్యము ప్రభు సన్నిధిలోనే పెడతా ఉన్నా, దేవుడు తప్పక కార్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మిక నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా చూడండి, 37వ కీర్తన 40వ వచనం. 37వ కీర్తన 40వ వచనం. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. ఏం చేశారంటే వీళ్ళు శరణొచ్చి ఉన్నారు. శరణ్ అంటే ఇంకా నువ్వు తప్ప ఇంకేం లేదు బాబు. ఆయన వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోవటం. ఆయన ఏం చేస్తాడట, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. ఏం చేశారంట వాళ్ళు? యెహోవాను శరణొచ్చి ఉన్నారు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీకు శరణం. ఈ లోకంలో ఎవరు కాదు. ఆయన ఏంది నువ్వు నమ్మిక ఉంచాలి. ఆయన ఏంది భయభక్తులు కలిగి ఉండాలి. హృదయంలో ఆయన నమ్మిక ఉంచుకోవాలి. ఆయన శరణొచ్చాలి. చూడండి, కీర్తనాకారుడు యెహోవా 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను. హల్లెలూయా. ఏం చేయాలంట? మన భారం ఆయన మీద మోపాలి. నీ మీద కాదు, నువ్వు మోయటం కాదు. ఆయన మీద ఎప్పుడైతే నీ భారం మోపుతావో ఆయన ఏమంటున్నాడు? ఆయనే నిన్ను ఆదుకొని సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 46:5, కీర్తన 45:6, 46:5. ఎక్కడ ఉన్నాడు? ఆ పట్టణంలోనున్నాడు కనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి ఉదయమునే సహాయం చేస్తాడంట. ఎందుకని? ఎక్కడున్నాడంటే దేవుడు ఎక్కడుంటాడంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 నా నామాన్ని ప్రార్థిస్తే అక్కడ ఉంటానని చెప్పాడు. మరి నీ దగ్గర, నీ గృహములో, నీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉంటే ఆ పట్టణానికి చలనము లేదు. చలిస్తున్నావు, భయపడుతున్నావు, ఆందోళనగా ఉన్నావు అని అంటే మన గృహంలో ఎవరు లేరు, మన దగ్గర ఎవరు లేరు? దేవుడు. భయపడుతున్నావంటే దేవుడు లేడనే కదా అర్థం. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి, అరుణోదయమునే దేవుడు నీకు సహాయం చేయాలంటే దేవుడు నీ గృహంలో ఉండాలి, దేవుడు నీ సంఘంలో ఉండాలి, దేవుడు నువ్వు నివసించే పరిస్థితిలో ఉండాలి, స్థానంలో ఉండాలి. అర్థమవుతుందా మీకు? దేవుడు నీకున్నాడు, నీ గృహంలో ఉన్నాడు అనటానికి నిశ్చయిత ఏంటి? నువ్వు నీ కుటుంబం కలిసి ప్రార్థించుకోవాలి కదా. 2-3 కలిసి ఎక్కడ నా నామాన్ని ఉంటారో నేను అక్కడ ఉంటానని చెప్పాడుగా. మరి నీ దగ్గర ఉండట్లేదంటే నీ హృదయంలో ఎవరు లేరు, నీ ఇంట్లో ఎవరు లేరు, దేవుడు లేడు. ఉంటానని చెప్పాడు కదా ఆయన. మరి ఎందుకు ఉండట్లేదు? ఆయన ఉండేటట్లుగా మనం ప్రవర్తించట్లా, ఆయన ఉండేటట్లుగా మనం ప్రార్థించట్లా. 2-3 కూడా ఆయన నామంలో మనం ప్రార్థించుకునే పరిస్థితుల్లో లేము కనుకనే దేవుని సహాయాన్ని పొందలేకపోతా ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆ పట్టణంలో నేనున్నా, ఆ గృహంలో నేనున్నా. జక్కయ్యతో అన్నాడు, ఏమన్నాడు? నేడు నీడు నేను నీ ఇంట
ఉండవలసి ఉన్నది అన్నాడు. ఎందుకన్నాడు? ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపుడై దేవుని గుర్తెరిగాడు, వెంటనే అన్నాడు ఆయన, నేడు నేను నీ ఇంట ఉంటాను బాబు. హల్లెలూయా. పదా ఇంటికి వెళదాం, నేడే ఇంటికి రక్షణ ఇస్తున్నా అన్నాడు. ఎందుకంటే ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నీవు లేవు, ఆ స్థితిలో మనం లేము. కనుకనే దేవుడు మన మధ్యలో ఉండటం లేదు. చూడండి, అదే మాట మత్తయి సువార్తలో 18:20 చెప్తాడు ఆయన. ఆ మాట, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, మీరు చేసుకొని ప్రార్థన చేయాలి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ వారి మధ్యన ఉండుదునని చెప్పాను. కీర్తనలో ఏమన్నాడు? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అన్నాడు కదా. మరి ఉండాలి అని అంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, అందరం కలిసి ప్రార్థించాలి. అమ్మా ఈ శోధన ఉంది నాకు, అమ్మా ఈ ఇబ్బంది ఉంది నాకు, దేవుడు నా గృహంలోనికి రావాలి, లేదా దేవుడు నా సంఘంలో ఉండాలి, నేను చేసే ప్రార్థన దేవుడు మా మధ్య ఉండి ఆలకించాలి అని అంటే అందరం కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు తప్పక కార్యం జరిపిస్తాడు. హల్లెలూయా. రోమాపత్రిక త్వరగా తీయండి, అయిపోయింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే ప్రార్థిస్తారో దేవుడు మీ మధ్యకు వచ్చి ఆత్మరూపిగా, మీలో ఆత్మరూపిగా ప్రవేశించి ఎలాగూ నీకు ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. నాకు ప్రార్థన రావట్లేదండి, ప్రార్థన అసలు మోకరిస్తే ప్రార్థనే రావట్లేదండి, ప్రార్థన సాగట్లేదండి అనుకుంటాం కాదు. నువ్వు ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా, ఎంత గోడకేసి తలపెట్టి కొట్టుకున్నా, ఆత్మ పొందుకొనకుండా, ఆత్మ నీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయకుండా మామూలు పెదవులతో నువ్వు ఎన్ని చేసుకున్నా కుదరదు. అక్కడ ఆత్మ సహాయం మనకు కావాలి. హల్లెలూయా. ఆ సహాయం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభువా నీ ఆత్మను పంపించు, నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించు అని ప్రార్థించాలి. తర్వాత చివరిగా చూడండి, అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని సహాయము పొంది ఈ రోజున నిలిచి ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అని అంటే దేవుడు నీకు సహాయం వల్లనే నిలిచి ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావంటే ఆయన సహాయమే. ఆయన సహాయం లేకపోతే రాలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో రీతిలుగా ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడాడు. ఆయన సహాయాన్ని ఎలా పొందుకోవాలో, ఏం చేసే నీ దగ్గర నీ ఇంట్లో ఉంటాడో దేవుడు మాట్లాడారు. చివరిగా చూడండి 37:19 కీర్తనలో, ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినమున వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. నీ ఆపత్కాలంలో నీ సిగ్గునందో, కరువు దినాల్లో నువ్వు తృప్తిగా ఉంటావు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నా యందు నమ్మిక ఉంచితే, నన్ను శరణు చూస్తే, నీ భారము నా మీద వేస్తే, నేను నీ మధ్యనుంటే ఆత్మ సహాయం నీకు చేసి నీకు అన్ని విధములుగా నిన్ను ఆదుకుంటాను. ఆపత్కాలంలో నువ్వు సిగ్గు పొందకుండా ఉంటావు, కరువు దినాల్లో నీవు తృప్తిగా ఉంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట ఆ రీతిగా మనం ఉందామా? ఆ రీతిగా మనం ఉండి దేవుని సహాయాన్ని పొంది నిలిచి ఉందాం. కరువు దినాల్లో తృప్తి పొందుదాం. ఆపత్కాలంలో సిగ్గునందుకుండా ఉందాం.